ఈరోజు ఏపీఎస్పీడీసీఎల్లో అరుణిమ అంటే ఈమె ఈఆర్ఓ వెస్ట్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఈమె సాటి ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా అదేవిధంగా కఠోరంగా ప్రవర్తిస్తున్నట్లు గత 4 నెలల నుంచి ఇన్ఫర్మేషన్లు మాకైతే చెప్తున్నారు, బాధపడుతున్నారు ఎంప్లాయీస్. కానీ చెప్పడం ఏంటంటే ఈమె హరాస్మెంట్ ఏ విధంగా ఉందంటే చాలా హై పీక్ వెళ్ళిపోయిందనమాట. అంటే ఒక శాడిజం అనేటటువంటిది క్రియేట్ చేసి ఉద్యోగస్తులను అర్ధరాత్రి పూట్ల ఫోన్ చేయడము, ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేయడము, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చేయడము, నీ పిక్కు పెట్టమని చెప్పడము, అంటే ఎక్కడున్నావు ఏం కథ అని చెప్పడము. మామూలు పని అనేది ప్రభుత్వం 8 అవర్స్ నిర్ణయిస్తే ఇక్కడ ఈమె 8 to 8 అని చెప్పడమే కాక రాత్రిపూట్ల కూడా నువ్వు ఎక్కడున్నా నాకు సబ్మిట్ ఏదన్నా కానీ రిపోర్ట్ అంటే సబ్మిట్ చేయాలని చెప్పడం జరుగుతుందంట. అదే కాక మహిళలకు సంబంధించినటువంటి హక్కులను పూర్తి స్థాయి కాల్ రాస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ వ్యక్తిగత విషయాలు అంటే డేట్స్ ఏదైనా చెప్పుకొని ఏదైనా లీవ్ కావాలా, చాలా పెయిన్ ఉందంటే ఏదైనా ఉందంటే దాన్ని అసహ్యంగా వక్రీకరించి మాట్లాడము, నువ్వు సీఎల్ పెట్టుకుంటాడము, సీఎల్ అంటే ఏలు పెట్టుకోవడము, ఈ విధంగా చెప్తూ ఫైనల్కి వచ్చి నువ్వు రిజైన్ చేసిపో, నీకెందుకు ఉద్యోగము, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు అని చెప్పడం జరుగుతుంటే అంటే ఆమె ఒక మహిళ కదా, ఆమెకు తెలియదా వ్యక్తిగత విషయాలు ఏ విధంగా సేఫ్ చేసుకోవాలని. ఇటువంటి చేయడమే కాకుండా వ్యక్తిగత విషయాలలో ఉద్యోగస్తులను హరాస్మెంట్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం దీని మీద సంబంధిత అధికారులు ఆమె మీద చట్టపరమైన అంటే డిపార్ట్మెంటల్ చర్యలు ఏముంటే అవి తీసుకోవాలని చెప్పి మేము ఎస్సీ గారిని కోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ గారికి మొదట విన్నవించుకోవడానికి వచ్చాము. ఎస్సీ గారు లేని కారణంగా సబార్డినేట్ గారికి మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకుంటాం. ఒకవేళ చర్యలు తీసుకునే పక్షంలో ఈ ఇష్యూను మేము అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా రూపంగా ఆమె సస్పెండ్ అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సెక్షన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా పూర్తి స్థాయి ఆమె హరాస్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు బ్రదర్. ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎందుకంటే డిపార్ట్మెంట్ అంతా ఒకటే కదా, మాకెందుకు హెడ్ ఏక్లే అనే రకంగా వాళ్ళు ఉండడం వల్లనే ఆమె సిపిఐ పార్టీ తర్వాత ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలను అప్రోచ్ కావడం జరుగుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 12 మంది అప్రోచ్ అయ్యారు. కాబట్టి మేము రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ ఆమె ఇదే విధంగా మెయింటైన్ చేస్తే అన్ని పేర్లతో బయట పెట్టడమే కాకుండా ఆమె ఇంతకుముందు ఆమె ప్రవర్తన కూడా డిపార్ట్మెంటల్గా పూర్తి స్థాయి సరగలేదు. ఎక్కడపైన హరాస్మెంట్స్. గతంలో కూడా పోయిన ఒక 6 months బ్యాక్ కదిరిలో అట్రాసిటీ కేసు పెడితే భయపడి ఇక్కడ రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ వీళ్ళు మీలాంటి పెద్దలు వాళ్ళతో కాలవేళ ప్రాధాయపడి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందట. ఈమె మొదటి నుంచి ఒక రకమైనటువంటి టార్చర్ టైప్లో వెళ్తుంది. ఈమె యొక్క మానసిక పరిస్థితిని గురించి సంబంధిత అధికారులు ఒకసారి మెడికల్ టెస్టింగ్ చేయించి కూడా ఈమెను పూర్తి స్థాయి ఉద్యోగానికి అర్హత ఉందా లేదా అని కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్లు చేయించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఆమె ఒక ఆడమనిషి అరుణి అనే ఆమె ఆడమనిషి అయిండుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ సాటి మనుషులకు మర్యాద ఇవ్వకుండా వాళ్ళు కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తున్నారు, నేను కూడా గౌరవించాలనే భావన లేకోకుండా ఆడమనిషి నేను కదా ఇట్లా మాట్లాడితే ఎంత బాధపడతారనే ప్రవర్తన తెలియకోకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది. అటువంటి ఆమె మీద చర్య తీసుకోవాలని మేము ఆఫీస్లో వచ్చి సార్ను కలిసి మాట్లాడినాము. దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకుంటే తర్వాత మేము మహిళా సంఘాలంతా ఏం చేయాలో ఏం కథో దాన్ని మళ్ళా చెప్తామని చెప్పి మనవి చేసుకుంటూ